నిన్న ఆంధ్రజ్యోతిలో ఒక కథనం వచ్చింది. ఒక ఐపీఎస్ అధికారి చంద్రబాబు నాయుడు గారి పైన తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతూ ఆయన ఎట్టి పరిస్థితులు ఈసారి ఓడించాలని చెప్పి ఇప్పటి నుంచే పావులు కదుపుతూ ముందుకెళ్తా ఉన్నాడు. అతి త్వరలో ఆయన రిటైర్ కాబోతున్నాడు. ఆల్రెడీ రిటైర్డ్ అయినటువంటి అధికారులు చంద్రబాబు నాయుడు గారి పైన గుస్సగా ఉన్నారు. ఇప్పుడు ఈ రిటైర్డ్ అధికారితో పాటు కొత్తగా రిటైర్డ్ కాబోతున్న మరో ఐపీఎస్ సీనియర్ అధికారి తాడేపల్లిలోని ఆఫీస్ తెరిచాడు అని చెప్పి ఆ ఆంధ్రజ్యోతి ఆర్టికల్. ఇక ఆయనో కాదో నాకైతే తెలియదు, కానీ ఈరోజు గ్రేట్ ఆంధ్రాలో ఒక ఆర్టికల్ రాశారు. పిఎస్ఆర్ ఆంజనేయులు గారు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పైన తీవ్ర ఆగ్రహం ఉన్నారు. అన్యాయంగా అక్రమంగా ఆయన్ని రోజుల తరబడి జైల్లో పెట్టి వేధింపులకు గురి చేసినందుకు ఖచ్చితంగా ఇది చంద్రబాబు నాయుడు గారు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాల్సిందే అని చెప్పి పిఎస్ఆర్ ఆంజనేయులు గారు భావిస్తున్నారు. ఒక కాదంబరి జత్వాని అని చెప్పి హనీ ట్రాపర్ అనే ముద్ర ఉన్నటువంటి ఆ మహిళని అరెస్ట్ చేస్తే దాన్ని పూర్తి స్థాయిలో పోలీసు వారు ఏదో చేసేశారు అని చెప్పి అన్యాయంగా విచారణ అనేది పూర్తి స్థాయిలో జరగకముందే ఈయన దేశపై అన్యాయంగా జైల్లో పెట్టి రోజుల తరబడి హింసించి ఆ తర్వాత ఈయన అరెస్ట్ చేసినటువంటి విచారించే క్రమంలో సిఐడి వాళ్ళే క్లియర్ కట్గా చెప్పింది ఏంటంటే ఈ కాదంబరి జత్వాని అనే మహిళ హనీ ట్రాపర్, బ్లాక్ మెయిలర్, ఇంత డబ్బు కుక్కల విద్యాసాగర్ దగ్గర నుంచి వసూలు చేసిందని చెప్పి ఆమెని దోషిగా తేల్చారు. ఇక్కడ పిఎస్ఆర్ ఆంజనేయులు గారిని అన్యాయంగా అరెస్ట్ చేశారు. దీనికి కారణం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వమే, చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి పిఎస్ఆర్ ఆంజనేయులు గారు తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతూ ఉన్నారు. అలాగే ఈ కేసు నడుస్తున్నప్పుడే ఆ కేసు సంబంధించి బెయిల్ వస్తుందనుకుని వెంటనే ఏపీపీఎస్సీ సంబంధించిన ఏదో ఒక స్కాము అది ఇదని చెప్పి పెద్ద ఎత్తున ఆరోపణలు చేసి మళ్ళీ పిఎస్ఆర్ ఆంజనేయులు గారిని రిమాండ్ పొడిగించే దశలో ఇంకా అన్యాయంగా ఇబ్బంది పెట్టారని చెప్పి ఆయన తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతూ ఉన్నారు అని చెప్పి ఆ ఆర్టికల్ సారాంశం. ఇంకా గతంలో ఏ ప్రభుత్వాలు కూడా పోలీసు వారిని అయితే టార్గెట్ చేసుకుంటూ ఇంత దారుణమైన వికృత క్రీడను నడిపిస్తూ జైల్లో పెట్టి హింసించిన దాఖలాలు ఏ ప్రభుత్వాలు చేయలే. ఫర్ ద ఫస్ట్ టైం పదుల సంఖ్యలో ఐపీఎస్ ఆఫీసర్లని, అందున నిజాయితీ పరులు అయినటువంటి ఆఫీసర్లను వేధింపులకు గురి చేస్తూ వీఆర్లో పెట్టి సస్పెండ్లు చేసి నానా హంగామా చేశారు. గతంలో ఏబి వెంకటేశ్వరరావు గారు ఆయనని కేవలం సస్పెండ్ చేశారు తప్పితే ఎక్కడ కూడా ఆయన మీద కేసులు పెట్టి అరెస్ట్ చేసిన దాఖలాలు అయితే లేవు. కానీ ఈ ప్రభుత్వంలో అన్యాయంగా సీనియర్ మోస్ట్ ఐపీఎస్ ఆఫీసర్లని, నిజాయితీగా ఉంటారు అని పేరున్నటువంటి ఆఫీసర్లని వాళ్ళ పదవిలో నుంచి తప్పించి, వాళ్ళ అధికారంలో నుంచి తప్పించి జైల్లో పెట్టి హింసించే ప్రక్రియ చేశారు. కొంతమంది అయితే ఏకంగా వాళ్ళ ఏదైతే ఇంకా చాలా నాళ్ళు కెరియర్ ఉన్నా కూడా వాళ్ళు వీఆర్ తీసుకొని పక్కకి వెళ్ళిపోవడం జరిగింది. పూర్తిగా ఒక రకంగా చెప్పాలంటే ఈ ప్రభుత్వం కక్ష సాధింపుకి మరొక ఉదాహరణ అధికారులతో సహా. ఇప్పుడు ఈరోజు ఈ ప్రభుత్వంలో భాగమైనటువంటి చాలామంది అధికారులు రేపొద్దున ఇదే కాన్సిక్వెన్సెస్ అనేది ఫేస్ చేస్తారని చెప్పి ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున హెచ్చరిస్తూ ఉంది. ఇక చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కక్ష సాధింపు దూరంలో వెళ్తున్న దాంట్లో వీళ్ళు కూడా భాగం ఉందని చెప్పి క్లియర్గా ఆరోపణలు అయితే చేస్తూ ఉంది. ఈ రేపొద్దున అధికారం మారితే ఏం చేస్తారో చూడాలి. కానీ గత ప్రభుత్వంలో జరిగినటువంటి అలాంటి తప్పులు రేపు భవిష్యత్తులో ఖచ్చితంగా జరుగుతాయి అని మాత్రం సూచనలు అయితే కనపడతా ఉన్నాయి. ఎందుకంటే గతంలో ఏ ప్రభుత్వాలు అధికారుల జోలికి వెళ్ళా, ఏదైనా ఉంటే రాజకీయ నాయకులు వీళ్ళ మధ్య గొడవలు ఉండే, వీళ్ళు చూసుకునే వాళ్ళు, ఆ ప్రభుత్వం వస్తే వీళ్ళు, ఈ ప్రభుత్వం వస్తే వాళ్ళని ఉండే. కానీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వమే డజన్ల కొద్దీ అధికారులను తప్పించి వాళ్ళ మీద ఒక రాజకీయ ముద్ర వేసి వాళ్ళ రాజకీయ కెరియర్ని నాశనం చేసి పక్కన పెట్టి వాళ్ళు హింసించే ధోరణి చూసాం. అన్యాయంగా అక్రమంగా జైల్లో పెట్టే ధోరణి చూసాం. వీటన్నిటికీ ఖచ్చితంగా వాళ్ళకు కూడా రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలని అయితే ఉండిద్ది. కాబట్టి మరి చూద్దాం, ఈ నెలాఖరికి అయితే పిఎస్ఆర్ ఆంజనేయులు గారు అయితే రిటైర్డ్ అవబోతున్నారని అయితే తెలుస్తూ ఉంది. మేబీ ఆంధ్రజ్యోతి ఆర్టికల్ దాని గురించో లేదో తెలియదు, కానీ పూర్తి స్థాయిలో మాత్రం పిఎస్ఆర్ ఆంజనేయులు గారు మాత్రం ఆగ్రహంతో రగిలిపోతున్నారు అని చెప్పి ఈ గ్రేట్ ఆంధ్ర వాళ్ళు అయితే ఆర్టికల్ రాయటం జరిగింది.